హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ స్వింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే పొంగల్. దేవీ నవరాత్రులు ఈ రోజుతో మొదలయ్యాయండి. మొదటి రోజు అమ్మవారికి పొంగల్ నైవేద్యంగా పెడతారండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక చిన్న సైజ్ గ్లాస్ అంత బియ్యం తీసుకొని వేయించుకోవాలి. అందులోనే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అందులో సగం పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుని ముందుగానే కడుక్కొని పెట్టుకోవాలి. ఇది బాగా వేయించాలండి. మరీ బ్రౌన్ కలర్గా వచ్చే వరకు వేయించకండి. చూడండి, ఇలా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 10 మిరియాలు తీసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ కొలతో ఒక 4 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొంతసేపు ఉడికాక ఒక చిన్న అల్లం ముక్కలుగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి సుమారు 4 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపుకి ఏవేవి వేస్తామో అవి వేసుకొని బాగా వేయించుకోవాలి. అంతే అండి, అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ఉందో ఈ రెసిపీ. ఇది చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.